ఈరోజు మంగళవారము 3వ తారీఖు డిసెంబర్ నెల 2024. ఈరోజు టాపిక్ లేత కొబ్బరి నీళ్ళు. లేత కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి మంచిదా కాదా, లేకపోతే ముదురు కొబ్బరి నీళ్ళు మంచిదా, చెడ్డ, మంచి అయితే ఎన్ని తాగాల, ఇవన్నీ ఈ వీడియోలో చూస్తారు. నేను శనివారం పెట్టిన వీడియో 3 కూరగాయల గురించి 2 రోజుల్లో 10,000 మంది చూశారండి. దీనికి ఏమర్థమవుతుందంటే చాలామందికి ఆరోగ్యం అంటే ఇష్టంగా ఉంటున్నారు, అవేర్నెస్ పెరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను బిజీ డాక్టర్ని కాబట్టి, బిజీ సర్జన్ కాబట్టి రోజుకు ఒక వీడియో మించి చేయలేను, 10 నిమిషాల మించి ఎక్కువ మాట్లాడలేను. ఓకే, సో ఈరోజు టాపిక్ లేత కొబ్బరి నీళ్ళు మంచిదా కాదా, మంచిదైతే ఎన్ని నీళ్లు తాగొచ్చు. ఓకే, టెండర్ కోకోనట్ వాటర్ అంటాం లేత కొబ్బరి నీళ్ళు. ఇందులో ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఒకటి, ఈ ఎలక్ట్రోలైట్స్లో ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఈ పొటాషియం ఆరోగ్యానికి చాలా మంచిది, నర్వ్ ఫంక్షన్కి ఉపయోగపడుతుంది, మజిల్ కాంట్రాక్షన్కి ఉపయోగపడుతుంది, చాలా 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 మంచిది. ఓకే, హార్ట్ ఫంక్షన్ బాగుంటుంది, ఎందుకంటే ఈ బీపీని కొంచెం తగ్గిస్తుంది. సో హార్ట్కి చాలా మంచిది. 2, 3 ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. 4 వెయిట్ లాస్ వస్తుంది, అంటే బరువు ఉన్న వాళ్ళు కొంచెం సన్నగా అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, చాలా మినరల్స్ ఉంటాయి, చాలా మంచిది. కిడ్నీ స్టోన్స్ రాకుండా కూడా చూస్తుంది, డయాబెటీస్ రాకుండా చూస్తుంది. ఓకే, చాలా రీసెర్చ్ చేశారు. ఓకే, 2013 సంవత్సరంలో ఏం కనుక్కున్నారంటే, మామూలుగా కిడ్నీ స్టోన్ ఫార్మ్ అవడానికి ఏమవుతుంది, చిన్న చిన్న క్రిస్టల్స్ కిడ్నీ లోపల అతుక్కుంటాయి, యూరినరీ ట్రాక్ట్లో కూడా అతుక్కుంటాయి. సో ఈ క్రిస్టల్స్ అతుక్కోకుండా చేస్తుంది మీరు కొబ్బరి నీళ్ళు తాగితే. 2018 సంవత్సరంలో ఇంకా పెద్ద స్టడీ చేశారు. ఆ స్టడీలో తెలిసింది ఏంటంటే, చిన్న చిన్న క్రిస్టల్స్ ఒకవేళ కిడ్నీ లోపల అతుక్కున్నా అవి ఫ్లష్ అవుట్ అయిపోతాయి కొబ్బరి నీళ్ళు తాగితే. అర్థమైందండి? సో చాలా 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 ఇంపార్టెంట్ ఏది, ఈ లేత కొబ్బరి నీళ్ళు. ఇప్పుడు ఎక్కువ తాగొచ్చా లేదా, ఎన్ని తాగొచ్చు? 1 కొబ్బరికాయ నీళ్ళు తాగొచ్చు, 2 కొబ్బరి బొండాల నీళ్ళు తాగొచ్చు. కానీ 4 కొబ్బరి బొండాల నీళ్ళు, 5 కొబ్బరి బొండాల నీళ్ళు బాటిల్స్ అమ్ముతుంటారు. నేను హైదరాబాద్లో చూస్తుంటా, హాస్పిటల్స్ ముందు ఈ కొబ్బరి నీళ్ళు బాటిల్స్లో వేసి అన్నీ ఎక్కువ తాగి పేషెంట్లకి ఇస్తూ ఉంటారు. ఇది మంచిదా చెడ్డా? 1-2 కొబ్బరికాయ నీళ్ళు ఆరోగ్యానికి మంచిది, చాలా మంచిది. కానీ 4-5 రోజుకి తాగితే చాలా మంచిది కాదు. ఎందుకు అంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్, కొబ్బరి నీళ్ళు గ్లైసెమిక్ ఇండెక్స్ 54. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? ఏదన్నా పదార్థం తిన్నప్పుడు కానీ తాగినప్పుడు కానీ ఇమీడియట్గా షుగర్ లెవెల్ బాడీలో పెరగచ్చు. ఎంత రేటుతో పెరుగుతుందో దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 54. సో డయాబెటిక్ పేషెంట్స్, లేదా బార్డర్ లైన్ డయాబెటిక్ పేషెంట్స్, లేదా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఇది 4-5 తాగేసేట్టు ఉంటుంటే వాళ్ళు డయాబెటిక్ పేషెంట్లు అవుతారు. డయాబెటీస్ ఉన్నది ఎక్కువ పెరిగిపోతుంది, వెయిట్ కూడా పెరిగిపోతుంది, అన్ని చెడ్లు వస్తాయి. ఒకసారి వెయిట్ వచ్చిందంటే డయాబెటీస్ పెరుగుతుంది, హార్ట్ పాడవుతుంది, మొత్తం సిస్టమ్ పాడైపోతుంది.
సో 1-2 కొబ్బరికాయ నీళ్లు ముద్దు 365 రోజులు తాగొచ్చు. కానీ ఎండలు ఉన్నాయి కదా, పేషెంట్లు ఉన్నారు కదా అని చెప్పి 4-5 కొబ్బరి బొండాలు రోజు నీళ్లు తాగితే అది చాలా ప్రమాదకరము, అంటే మంచిది కాదు. నెక్స్ట్ ఇంకొకటి, మెచ్యూర్ కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ మనం గుళ్ళో కొడతాం. లేత కొబ్బరి కాకుండా ముదురు కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మనకి గుళ్ళో తీర్థం ఇస్తారు, తాగమంటారు, కొంచెం తాగితే మంచిదే. 2-3 గ్లాసులు కూడా మంచిది కాదు. రెగ్యులర్గా ముదిరిపోయిన కొబ్బరి నీళ్ళు మంచిది కాదు. అందులో ఎక్కువ సోడియం ఉంటుంది. సోడియం ఉండటం వల్ల బీపీ పెరుగుతుంది. సో 1 కాయి 2 కాయి లేత కొబ్బరి నీళ్ళు తాగితే బీపీ తగ్గుతుంది. ముదురు కొబ్బరి నీళ్ళు తాగితే బీపీ పెరుగుతుంది. సో ముదురు కొబ్బరికాయ నీళ్ళు ఎక్కువ తాకండి. లేత కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి మంచిది, ముదురు కొబ్బరి నీళ్ళు అంత ఆరోగ్యానికి మంచిది కాదు. అర్థమైంది కదా అండి? ఓకే. నెక్స్ట్ నేను చూస్తాను, ఈ యంగ్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తూ ఉంటారు పేషెంట్లకి. నేను పెద్ద డాక్టర్ని కాబట్టి చెప్తున్నా, ఆపరేషన్ చేస్తాను సర్జన్ని. మా చిన్న డాక్టర్ ఏం చెప్తారు, సార్ కొబ్బరికాయ నీళ్ళు తాగండి, మీ పేషెంట్లకి ఇమ్మండి అంటారు. కానీ 1 కొబ్బరికాయ నీళ్ళు ఇస్తే పర్వాలే, 4-5 కొబ్బరి నీళ్ళు తాగమంటారు. వాళ్ళ షుగర్ లెవెల్ పెరుగుతుంది. షుగర్ లెవెల్ పెరగడం వలన వూండ్ హీలింగ్ తగ్గిపోతుంది. సో పేషెంట్లు చేస్తున్నారు మీరు 4-5 కొబ్బరి నీళ్ళు ఇస్తే రోజుకి. అర్థమైందండి? సో 1-2 చాలా ఆరోగ్యానికి ముద్దు, 4-5 లేత కొబ్బరి నీళ్ళు కూడా ఆరోగ్యానికి హానికరము. ఇది నేను జనరల్ పబ్లిక్కి చెప్తున్నాను, యంగ్ డాక్టర్స్ కూడా చెప్తున్నాను. ఓకేనండి? నేను కోవిడ్ టైంలో ఏం చూశాను, కొబ్బరి బొండాలు పేషెంట్కి ఇస్తూ ఉండేవారు. అది ఎంత ప్రమాదకరమో తెలుసా అండి? ఎందుకంటే కోవిడ్ టైంలో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చేటోళ్ళం. ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ వల్ల షుగర్ లెవెల్ పెరిగిపోయేది. ఈ కొబ్బరి నీళ్ళు ఇంకా ఇవ్వటం వలన చాలామంది కోవిడ్ బాధపడిన వాళ్ళు డయాబెటిక్ పేషెంట్ల కింద మారిపోయారు పర్మనెంట్గా. ఓకేనండి? సో ఈ వీడియో వల్ల చాలా మీరు నేర్చుకున్నారు. ఏ కాలమైనా పర్వాలే, ఒక కొబ్బరికాయ బొండం నీళ్లు తాగండి. ఎండాకాలంలో 2 తాగండి, తప్పేం లేదు. అన్నిటికీ మంచిది. నర్వ్స్కి మంచిది, మజిల్స్కి మంచిది, హార్ట్కి మంచిది, డయాబెటీస్ మంచిది, వెయిట్ లాస్కి పనిచేస్తుంది, కిడ్నీ రాళ్ళు రాకుండా చూస్తుంది, ఇమ్యూనిటీకి మంచిది, అన్నిటికీ మంచిది. కానీ 4-5 కొబ్బరి బొండాల నీళ్లు బాటిల్లో వేసి తాగితే ఇది ప్రమాదకరం కావచ్చు పెద్దవాళ్ళల్లో. ప్లస్ బీపీ అన్నిటికీ చెడ్డ అవ్వచ్చు, మీకు షుగర్ రావచ్చు ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి 54. ఓకే. నిన్న వీడియోలో చెప్పింది మజ్జిగ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ, దాని 35 గ్లైసెమిక్ ఇండెక్స్. సో మజ్జిగ 3-4 గ్లాసులు తాగినా పర్వాలే, ఎంత తాగినా పర్వాలే, ఆరోగ్యం పెరుగుతుంది. కానీ కొబ్బరి నీళ్ళకి అమృతమే కాదనట్లే, కానీ ఎక్కువ తీసుకుంటే అది విషం కావచ్చు. జాగ్రత్తగా ఉండండి. సో హ్యావ్ ఎ గుడ్ డే. ఆరోగ్యంగా ఉందాం, అందరూ ఆరోగ్యంగా ఉందాం. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.